హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి. ఇది వచ్చేసి బేసన్ దోశ. అంటే శనగపిండితో దోశ చేస్తాను అనమాట. శనగపిండి ఒక 2 cups ఆఫ్ శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి. అంటే లూజ్గా దోశ బ్యాటర్ లాగా, మరీ పలసగా కాదు, మరీ చిక్కగా కాదు. చిక్కగా కలిపితే లావుగా వస్తాయండి. కొద్దిగా పలసగా కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం సన్నగా వస్తుంది. ఇది కొద్దిసేపు వదిలేసేయాలండి. అది కొద్దిసేపు వదిలేస్తే అది మంచిగా వస్తుంది అన్నమాట. దోశ వేసినప్పుడు అప్పుడు వేస్తే ముద్ద ముద్దగా వస్తుంది. నేను మీకు వేసే విధానం పెనం ఆల్రెడీ వేడి చేసి పెట్టాను. సేమ్ మన దోశ లాగానే కాకపోతే సన్నగా వేసుకోవాలి. రవ్వ దోశ లాగా వస్తుంది, కాకపోతే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో టమాటో యాడ్ చేసుకోవచ్చు. టమాటా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొందరికి ఇష్టం ఉండదు కదా, అది స్కిప్ చేసేయండి. అంతే అండి. స్కూల్ బాక్స్లలో లేదా మనం టిఫిన్ బ్రేక్ఫాస్ట్లా ఐటెంలో తినొచ్చు. ఇది నాన్ స్టిక్ పెనం కాబట్టి నాకు ఈజీగా వస్తుంది. ఎవరైతే నాన్ స్టిక్ వాడట్లేదు వాళ్ళు కొద్దిగా చూసుకొని వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది దోశ. రవ్వ దోశ లాగానే ఉంటుంది, కాకపోతే శనగపిండి వల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. రెడీ అండి.